హాయ్ మమత గారు. ఒకళ్ళు ఇట్లనే ఊర్రు, నువ్వు పోతా అంటే నాకేమిస్తావు? 100% బయటికి వస్తుంది. బాడే ఇష్టాలు అన్ని పిచ్చి పిచ్చి చేసేటోళ్ళందరినీ తీసుకొని ఎవ్వరిని నమ్మకురి. సొంత ఫ్రెండ్ అయినా సరే సో ఇప్పుడు ఆ సార్ లేరు, చనిపోయారు. ఆయన చెప్పుకోలేని బాధ తెలుసా. ఆ పాట వాడి సో ఆయన నాకు అక్కడ పిలిపించి ఈమె నా బిడ్డ లాంటిది అని చెప్పి తీసుకొచ్చి ఇంత మంచి ఫోక్ సాంగ్స్ పాడేవారిలో తెలంగాణలో చాలామంది ఉన్నారు. అయితే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఫోక్ సింగర్ అండ్ యాంకర్గా రాణిస్తున్న పాసాని మమత గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సో తన గురించి మరికొన్ని విషయాలు తన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ మమత గారు. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోక్ సాంగ్ సింగర్ కాబట్టి ఒక్క సాంగ్తో మనం స్టార్ట్ చేద్దాం. తప్పకుండా. నాకు బాగా పేరు తెచ్చిన పాట ఎక్కడ చూడు అదే పాట ఒకప్పుడు మస్తు మారు మోగిపోయింది. ఓకే, అందరికీ తెలుసు ఈ పాట పాడింది బాసాని మమతని. సో మీ అందరి కోసం కూడా, అలాగే మీ వంశీ టీవీ కోసం కూడా ఈ సాంగ్ మీ అందరి కోసం పాడు. నీలి నీలి కల్లావడేవని మాయన నిలువు నడించినడే, నిండు పున్నమి ఎన్నెల తిరువడు నిండు మనసు అన్నాగడే. నీలి నీలి కల్లావడేవని మాయన నిలువు నడించినడే, నిండు పున్నమి ఎన్నెల తిరువడు నిండు మనసు అన్నాగడే. పట్టేసుకుందునా పట్టు జారిపోదునా కట్నాలు వేయకుండా కట్టేసుకుందునా, పట్టేసుకుందునా పట్టు జారిపోదునా కట్నాలు వేయకుండా కట్టేసుకుందునా. నీలి అరే నీలి అరే నీలి నీలి కల్లావడే వని మాయన నిలువు నదించినడే, నిండు పున్నమి ఎన్నెల తిరువడు నిండు మనసు అందాగడే. నిద్దుర పట్టదు ఇదే నృగంవని గురుతులే నాకు నిరంతరం, ఆకలి లేదు దహం లేదు నన్నాగం చేసులు పోరాగడు. నిద్దుర పట్టదు ఇదే నృగంవని గురుతులే నాకు నిరంతరం, ఆకలి లేదు దహం లేదు నన్నాగం చేసులు పోరాగడు. పట్టేసుకుందునా పట్టు జారిపోదునా కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా, పట్టేసుకుందునా పట్టు జారిపోదునా కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా. నీలి అరే నీలి అరే నీలి నీలి కల్లావడే వని మాయన నిలువు నదించినడే, నిండు పున్నమి ఎన్నెల తిరువడు నిండు మనసు అందాగడే. చాలా బాగుంది. అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు మీ జర్నీ? ఇక నా గురించి చెప్పాలంటే నేను నల్గొండ పిల్లని. ఓకే, నల్గొండలో నార్కట్పల్లి దగ్గర అమ్మనబోలు మా గ్రామం. మా నాన్న ఆర్టీసీ డ్రైవర్. ఓకే, అమ్మ ఇంట్లోనే ఉంటది. ఇద్దరు తమ్ములకి మ్యారేజ్ అయింది అండ్ వాళ్ళిద్దరు కూడా జాబులు చేసుకుంటున్నారు. అందరు హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఓకే, అంటే మీ ఫ్యామిలీలో సాంగ్స్ పాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, మీరు ఒక్కలేనా? ఇప్పటి వరకు ఎవరు లేరు. ఓకే, నాకే ఎప్పుడైనా ఇట్లా టీవీలో వచ్చే సాంగ్స్ ఏవైతే ఉంటాయో అవి పాడాలి, నేను కూడా ఒక సింగర్ కావాలి అని చిన్నప్పటి నుంచి. అయినా స్కూల్లో ఎక్కడ ఏ పోటీలు పెట్టినా బాసాని మమత ఉండాలి, సింగింగ్ ఉండాలి. అంటే అంత ఇంట్రెస్ట్ అంటే ఎవరిని చూసి వచ్చింది అట్లా? నాకు చిత్రమ్మ గారి పాటలు అంటే చాలా ఇష్టం, మామూలుగా కాదు. ఓకే, ఆమె పాడే పాటలు అంటే చాలా ఇష్టం. ఫస్ట్ సాంగ్ ఆమె ఏదో ఒక రాగం సాంగ్ అన్నప్పుడే నేను అనుకున్నా నేను గిట్లా ఇట్లా పాడాలి. ఆ తర్వాత ఏ శ్వాసలో చేరితే ఆ సాంగ్ అన్నప్పుడు నేను కూడా ఇలాంటి సింగర్ కావాలి అని చెప్పేసి అప్పుడు అనుకున్నా. కానీ ఆ సంగీతం గురించి ఇవన్నీ అప్పుడు నాకు తెలియదు. అలా అలా చదువుకుంటూ ఒక అక్క చెప్పడం వల్ల నాకు ఒక యాప్ ద్వారా పాటలు పాడడం నేర్చుకున్నా. SM అనే యాప్, స్టార్ మేకర్. అందులో ఒక అన్న పరిచయం అయ్యిండు. ఆ అన్న మెసేజ్ పెడితే మనం రిప్లై చేయలేదు, దేకలేక. తర్వాత అన్న అన్నాడు, లేదు నాన్న నీకు మంచి ఛాన్స్ ఉంది, పాడు అంటే ఒక బతుకమ్మ పాటిస్తే అప్పటికప్పుడు పోయి పాడేసి వచ్చాం. కరీంనగర్ సిరిసిల్లలో పాడేసి వచ్చిన పాట. ఏం పాట? మెలోడీ హిట్ అయింది, బతుకమ్మ పాట, తెలంగాణ బతుకమ్మ. ఒక్కసారి పాడరా. పల్లెల్లో తొలి కూత కోడి కూయంగా రవి కిరణముదయించేనే, వరమై తాకి మనసంతా పులకించేనే.
సిటపాట సినుకంటూ సినుకు కురవంగా సెలయేరు ప్రవహించేనే చెరువుల్లో నవకమలం వికసించేనే. అన్నయ్య నేను ఇద్దరం కలిసి, శ్రీరామన్న నేను ఇద్దరం కలిసి పాడాం. మొట్టమొదటి పాట మీరు ఇదే పాడింది మెలోడీ హిట్. ఓకే ఓకే, ఇది హిట్. సో ఇప్పుడు ఆ సార్ లేరు, చనిపోయారు ఆయన. సో ఆయన నాకు అక్కడ పిలిపించి ఈమె నా బిడ్డ లాంటిది అని చెప్పి తీసుకొచ్చి ఇంత మంచి యాంకరింగ్ చేస్తుందని నేను అక్కడ యాంకరింగ్ చేయడం జరిగింది. సో వాళ్ళు నాకు సన్మానం చేసారు, చాలా గొప్ప విషయం అది మాత్రం. ఓకే, అంటే రఘు గారితో మీ పరిచయం అంటే ఎలా ఉంది? తొలి వెలుగులోనేనా లేదా? రగన్ననా నాకు ఓన్లీ అక్కడే పరిచయం అన్నయ్య. ఓకే. అన్నయ్య బాగా మాట్లాడతారు, ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేస్తారు. సో అన్నయ్య ఏంటంటే ఎవరితో ఎక్కువ మాట్లాడు, ఎవరితో ఎక్కువ మాట్లాడు, వచ్చిండా ఆయన పని ఆయన చేసుకుండా వెళ్ళిపోయిండా అంతవరకు. ఓకే, రఘు గారితో కాకుండా ఓల్డ్ సిటీ సూర్యాబాయితో మీకు పరిచయం ఎలా? ఓల్డ్ సిటీ సూర్యాబాయి ఎలా తెలుసు అంటే నాకు కాంటాక్ట్ వచ్చింది. ఓకే, నాకు ఇంటర్వ్యూ చేయమని చెప్పారు. సో ఇంటర్వ్యూ చేశాను ఫస్ట్ ఛానల్లో. ఆ తర్వాత అట్లా కంటిన్యూగా ఆయన ఒక 4-5 ఛానల్లో, ఎందుకంటే నేను ఫ్రీలాన్సర్ కాబట్టి ఒక 4-5 ఛానల్లో ఇంటర్వ్యూ చేశాను. మంచి పేరు వచ్చింది. తను కూడా కష్టపడుతున్నాడు, చాలా మందికి హెల్ప్ చేయాలని చూస్తున్నాడు. తనకు కూడా అందరు హెల్ప్ చేయాలి. ఆయన కూడా అంటే నేను కూడా అంటే అతను ఉన్న పొజిషన్లో నేను ఇంతమందికి హెల్ప్ చేసి నేనంటే ఏంటో నిరూపించుకుంటా, సూర్యాబాయి అంటే ఓల్డ్ సిటీ సూర్యాబాయి అంటే ఇది అని జనాలు చెప్పుకునేటట్టు చేస్తా అని చెప్పి తన ప్రయత్నం తను చేస్తూ ఉన్నాడు. ఓకే, అంటే తన ఆలోచన మీకు నచ్చింది, అందుకే సపోర్ట్ చేశారు. అవును, అంతే. ఇప్పుడు మీకంటూ అసలు మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారు? అంటే ఓన్లీ ఫ్రీలాన్సింగ్ యాంకరింగే చేసుకుంటూ వెళ్ళిపోతారా? ఎన్ని రోజులు చేస్తారు? మీకంటూ ఉన్న గోల్ ఏంటి? నేను యాక్చువల్లీ తెలంగాణ ముచ్చట్లు చెప్పాలంటే దిట్ట. ఓకే, చాలా ఇష్టం. ఒక మన సుజాత అక్క, మన సావిత్రి అక్క, ఆ రేంజ్లో నాకు చెప్పాలంటే చాలా ఇష్టం. ఓకే, తొలి వెలుగులో ఛాన్స్ వచ్చింది నాకు, RTV అని తొలి వెలుగు. కానీ అది ఎందుకు ముందుకు వెళ్తలేదు అనేది ఇప్పటివరకు తెలీదు ఇంకా. సో 100% అందులో వస్తుంది, నాకు గట్టి నమ్మకం ఉంది. ఓకే, ఆ ఛానల్లో స్టార్ట్ చేసిన తొలి వెలుగుని మళ్ళీ ఇక్కడ నేను కంపల్సరీ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా. ఆ ఛానల్లో నేను కంపల్సరీ కనిపించాలి అని నాకు ఎప్పటి నుంచో ఉంది. అది ఎలాగైనా నెరవేరాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు మన శాటిలైట్ ఛానల్స్ కూడా తెలంగాణ స్లాంగ్ ఉన్న వాళ్ళకంటూ ఒక ప్రోగ్రామ్స్ పెట్టాయి. సో మీకు అంటే స్లాంగ్లో దిట్ట మీరు. అవును, యాంకరింగ్ కూడా మీకు వచ్చు కదా, మరి ఎందుకు శాటిలైట్ ఛానల్స్ నుంచి ఆఫర్స్ రావట్లేదు? అంటే తెలిస్తేనే మనని పిలుస్తారా? అలా కాదు, సపోర్ట్ ఉండాలి కంపల్సరీ. ఓకే, ఇండస్ట్రీలో ఉండాలి అంటే మనకు సపోర్ట్ ఉండాలి, 100% సపోర్ట్ ఉండాలి. పూర్తిగా పోయి చేస్తా అంటే కుదరదు. ప్రతి ఒక్కరు ఇట్లనే ఉర్రు, నువ్వు పోతా అంటే నాకేమిస్తావు. ఓకే, అట్లనే ఉన్నారు అందరూ. సో మనకి అట్లాంటివి వద్దు. మన టాలెంట్ని మనం నిరూపించుకోవడానికి ఇప్పటికీ నేను 600 పైననే ఇంటర్వ్యూస్ చేసిన. సో సింగర్స్ కానీ, ఈ పొలిటికల్స్ కానీ, లేకపోతే మూవీ యాక్టర్స్ కానీ, వీళ్ళందరినీ బాగానే చేసిన ఇంటర్వ్యూ. మీ స్టైల్ ఆఫ్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది? తెలంగాణ స్లాంగ్. హాయ్ హలో నమస్తే, నేను మీ బాసాని మమత. ఈరోజు మన ముందుకి జానపద కళాకారిని ఎట్లా పాడుతుందంటే, పాటలు పాడిందంటే ఇక కాళ్ళకి దప్పులు కొట్టినట్టే డాన్స్ చేస్తాం మనం. మరి ఆమె ఎవరో కాదు అని చెప్పేసి ఆమె స్టార్టింగ్ మొత్తం తెలంగాణ స్లాంగ్లోనే మొత్తం వెళ్ళిపోతుంది ఇక. ఓకే, ఇప్పుడు తెలంగాణ స్లాంగ్లో ఇంకొక సాంగ్, తెలంగాణ స్లాంగ్లో మన వ్యూవర్స్ కోసం పాడుతా తప్పకుండా. సితరాల మనసు నాది, సిన్నగా పోతుంటావో చూడక పోతుంటావో, ఇంట్లో చిన్నదాన్ని నేను సితరాల దాన్ని సిన్నలు చూపిస్తావో. సితరాల మనసు నాది, సిన్నగా పోతుంటావో చూడక పోతుంటావో, ఇంట్లో చిన్నదాన్ని నేను సితరాల దాన్ని సిన్నలు చూపిస్తావో. ఓ పిల్లగ వెంకటేశు చూడక పోతుంటావో కానక పోతుంటావో, నా పిల్లగ వెంకటేశు చూడక పోతుంటావో కానక పోతుంటావో. సో ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీరు ఫ్యూచర్గా ఇట్లా యాంకరింగ్ చేసుకుంటూ వెళ్దాం అనుకుంటున్నారా ఏంటి? ఫోక్ సాంగ్స్లో ఒక రేంజ్లో ఉండాలి అని అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఫోక్ సాంగ్స్ కంటిన్యూ చేస్తారా? ఫోక్ సాంగ్స్ ఎలాంటి సాంగ్ వచ్చినా నేను యాక్సెప్ట్ చేస్తాను. ఓకే, పాడతా. ఇప్పుడు మొన్న పవన్ రాథోడ్ దాంట్లో, మన జబర్దస్త్ పవన్ రాథోడ్ దాంట్లో ఒక సాంగ్ చాలా హిట్ అయింది.
వాళ్ళందరూ అన్నారు అది డబల్ మీనింగ్ సాంగ్ ఎందుకు వాడినావు నువ్వు అన్నారు. ఓకే. సో అది డబల్ మీనింగ్ సాంగ్ అని మీరు చూసే దాన్ని బట్టి ఉంటుంది. నేను ఇప్పుడు వాడతా అది డబల్ మీనింగ్ కాదా నువ్వు చెప్పు. ఓకే. గున్నా గున్నా మామిడి గుట్టెనక నల్లారే గడి కట కింద ఉంది నా మడి వచ్చి పోరా నువ్వు ఎగబడి కట కింద ఉన్నా నీ మడి నేనొస్తా పాయే కైకిలి అరే దున్ని దున్ని నీ మడి దింపుతా పాయే నాగలి అరే దున్నితే దుమ్మె లేవాలి నీ దమ్ములు కనబడాలి దున్నితే దున్నే లేవాలి నీ దమ్ములు కనబడాలి సాటేసిన నగలిక రూదును తన పిల్లని సెనుమలు సాటేసిన నగలిక రూదును తన పిల్లని సెనుమలు. ఇది పొలం గురించి అయితే అందరు డబల్ మీనింగ్ అనుకున్నారు. ఎవరు వినేదాన్ని బట్టి వాళ్ళకు ఉంటది కదా. సో అందరు అనుకున్నారు. నేను ఎలాంటి సాంగ్ వచ్చినా కానీ పాడతా. ఓకే. అంటే మీరు పాటని పాటలాగే చూస్తున్నారు అంతే కదా. సో ఎట్లాంటిది పాటైనా అంటే మీరు కొత్తగా అంటే మీ ఆల్బమ్స్ని మీరు చేసుకోవాలి అని అనుకోవట్లేదా? ఇప్పటి వరకు అయితే అట్లాంటి ఆలోచన లేదు. ఆఫ్టర్ మ్యారేజ్ అనుకుంటాను. ఆఫ్టర్ మ్యారేజ్ అంటే ఆ థాట్ ఉందా మీకు చేయాలని? ఉంది 100%. నేను కాదు, నేను వాడను. నా ఛానల్ పెట్టుకొని మంచి మంచి మట్టి మాణిక్యాలు ఎంత మంది ఉన్నారంటే మస్తు మంది ఉన్నారు. ఓకే. ఇప్పుడు ఈ మధ్య ఆ మట్టి మాణిక్యాలను ఉపయోగించుకొని పెద్ద పెద్ద సింగర్స్ కూడా వాడుతున్నారు. ఇప్పుడు ఈ మధ్య మన ప్రభక్క చాలా ఫేమస్ అయిపోయింది. ఆమె పాటలో ఒక్కటి నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో అయ్యో జోడు గంపల్లా నన్ను జోలా జోలంటి ఆరు గంపల్లా నేను ఆడిన దాన్నమ్మో అందరి ముంగట నేనమ్మ వారినే కలియుగములోన కన్నే మాతానంటిరే యాపాసెట్టంటి నాకు ఇంపుగాయనే నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో అయ్యో జోడు గంపల్లా నన్ను జోలా జోలంటి. అక్క పాట విన్న తర్వాత నేను గిట్ల ఒక పాట పాడతా, ఎట్లయినా సరే బోనాలకు నేను పాట పాడతా అని గట్టి ఒక సంకల్పంతో ఒక పాట పాడాను. హిట్ సాంగ్. దయగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ నువ్వు మైమగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ దయగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ నువ్వు మైమగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ ఏటేటా బోనాలు యాపాకు దూపాలు పసుపు కుంకుమతోటి ముస్తాబు చేసిన మైసమ్మ పోచమ్మవే ఎల్లమ్మ నువ్వు పెద్దమ్మ పొలేరమ్మవే మహంకాళి తల్లిని బమ్మ ఉజ్జయిని ప్రేమగల్ల తల్లి ఓయమ్మ. ఈ అంటే చూస్తూనే మాకు అంటే కాళ్ళు ఆడిపోతున్నాయి మీరు పాటలు పాడుతుంటేనే. ఈ పాట అసలు ఎట్లా అంటే చెయ్యను అన్నారు వాళ్ళు. ఇట్లా కాకుండా మీరు పెట్టకున్నా సరే అట్లీస్ట్ లిరికల్ అన్నా పెట్టండి ఓకే అని చెప్పి బతిమాలుకొని ఆ సాంగ్ నేను పెట్టించుకున్నా. సో అంటే పాట పాడడమే కాదు, అది బయటికి రావడం కూడా పెద్ద ఛాలెంజే కదా. చాలా ఛాలెంజ్. కొన్ని సాంగ్స్ పాడినవి కూడా కొన్ని ఆగిపోతాయి కూడా, కొన్ని అయితే పాడినవి అమ్మాయికి సెట్ కాలేదని చెప్పినవి కూడా కొన్ని ఉన్నాయి. అంటే అట్లాంటప్పుడు మీరు అంటే ఎట్లా ఫీల్ అవుతారు? ఒక సాంగ్ మనం పాడాము బయటికి వస్తుంది, బయటికి వస్తే జనాల్లోకి వెళ్తాను అన్న ఫీలింగ్ బాధ తెలుసా? ఆ పాట వాడి నువ్వు బయటికి వెళ్ళినాక అది నీకు సెట్ కాలేదని ఇంకొకరితో వాడిచ్చి ఆ పాట హిట్ అయి ఉంటే అసలు అప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది అంటే అమ్మ నేను పాడితే బాగుంటారు ఈ పాట అని అనుకుంటా. ఓకే. అట్లా మిస్ అయినా ఎన్ని ఉన్నాయి మీకు? పాడతాయి మీకోసం. ఏమే పిల్ల అంట అంటే ఏదో ఏదో అయితాందే నువ్వు రాకంట సుత్తా అంటే ఊపిరాగిపోతున్నాదే. ఏమే పిల్ల అంట అంటే ఏదో ఏదో అయితాందే నువ్వు రాకంట సుత్తా అంటే ఊపిరాగిపోతున్నాదే. చెయ్యి పట్టుకొని సేరదిస్తే సిగ్గు పుట్టుకొచ్చే సెంపలోన సీర కొంగు బట్టి ఇడవకుంటే గాలిగా వారాయ గుండెలోన ఒట్టు పెట్టుకున్న ఓరిదేవా ఎండి కొండ లాంటి పోరడేరా కట్టుకుంటా గాని కట్నమియా కంటి పాప లెక్క చూసుకుంటా. ఏమే పిల్ల అంట అంటే ఏదో ఏదో అయితాందే నువ్వు రాకంట సుత్తా అంటే ఊపిరాగిపోతున్నాను. ఓకే. ఈ పాట మీరు పాడింది పాడాల్సింది మిస్ అయిపోయింది. అంటే అలాంటి సాంగ్స్ చాలా మిస్ అయినాయి. ఇప్పుడు పాడి బయటికి రాకుండా ఉన్నవి అవి కూడా ఉంటాయి కదా చాలా. సో అట్లాంటప్పుడు అంటే ఒకటి బాధే కాదు మనకి, అంటే తెలియని ఆవేదన ఉంటుంది. సో దాని నుంచి మీరు ఎలా గెట్ బ్యాక్ అవుతున్నారు? నేను ఏదైనా ఏం జరిగినా నా మంచికే. ఓకే.
నాకు అవకాశం వస్తేనే పాడదామన్న ఆలోచనలో ఉన్నా. అందరినీ అడిగి 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 నిజంగా చెప్పాలంటే ఓపిక నశించేసింది. ఆడదానికి ఓపిక ఎక్కువ అంటారు కదా, ఆ ఓపిక అనేది వద్దు, ఇంకా ఈ ఇండస్ట్రీలో ఈ సాంగ్స్ వద్దు నాకు, నేను హ్యాపీగా ఇట్లా ఇంటర్వ్యూ చేసుకుంటా, అందరినీ ఛానల్లో యాంకరింగ్ చేసుకుంటా ఉంటా అన్న థాట్కి వచ్చేసిన. కానీ మళ్ళీ నిన్నగాక మొన్న ఒక సాంగ్ అన్నా నేను. ఆడుకుంటూ పాడుకుంటూ తవ్వల్లో నేను వంగ, ఆడుకుంటూ పాడుకుంటూ తవ్వల్లో నేను వంగ, బుర్రుమంటూ వచ్చినాడు సామి వాడు బుల్లెట్టు ఎక్కమండే సామి, బుర్రుమంటూ వచ్చినాడే సామి వాడు బుల్లెట్టు ఎక్కమండే సామి, వాడంటే ఇష్టమాయే చెప్పాలంటే సిగ్గాయే, వాడంటే ఇష్టమాయే చెప్పాలంటే సిగ్గాయే, నేనేమి చెయ్యాలి సామి వాడి బండెట్టా ఎక్కాలి సామి, నేనేమి చెయ్యాలి సామి వాడి బండెట్టా ఎక్కాలి సామి. సో అంటే పాటలు వద్దు అనుకుంటూనే మళ్ళీ మనసు లాగేస్తుందని పాడేస్తున్నారా? వాళ్ళు చెప్తుంటే అంటే మమత ఈ పాట ఉందమ్మా పాడతావా, ఓకే ఓకే పాట. ఈ మధ్య మనకి మస్తు అంటే రీల్ చాలా అంటే చాలా, ఇప్పుడు ఎక్కడ ఇన్స్టాలో చూసినా ఈ పాట చాలా వైరల్ అవుతుంది. సో ఆ పాట మీ అందరికి, అద్దాల మేడలున్నాయే, మేడల్లో మంచి సీరలున్నాయే, సీరంచు రైకలున్నాయే, కొన పెడతా నువ్వు బొంబాయి రావే, రాను అర్రే రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాయ రాయే పిల్ల రంగుల రత్నం ఎక్కించి జాతరంతా చూపిస్తా, రాను రాను పొలగా రంగుల రత్నం ఎక్కించి నన్నాగం చేత్తవంట, అందుకే నే రాను, రాను నీ ఎంట రాను, రాను నేనాగం గాను, రాను జాతరకు రాను, రాను నేనాగం కాను. పాట చాలా అంటే చాలా అమ్మాయి అంటే ఆ పాటలు వింటుంటేనే మనకి ఫోక్ సాంగ్స్ అనగానే ఏదో వచ్చేస్తుంది. మీరు అంటే డైరెక్ట్ పాడుతుంటే ఇంకా ఏమంటారు డాన్స్ వేయాలి అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అంతే కదా మరి, తెలంగాణ ఫోక్ సాంగ్స్ అంటే అట్లుంటాయి కదా. మళ్ళీ మనం అంటే ఎక్కడ ఫంక్షన్లో డీజేలు అన్నా కూడా మనకి ఇవే ఉండాలి కంపల్సరీ. మూవీ సాంగ్స్ కన్నా ఫస్ట్ ఇవే ప్రిఫరెన్స్. సో అట్లా పాడడం కూడా, ఆ యాస రావడము, ఆ పాటలు పాడడం కూడా మన అదృష్టంగానే వరమే. అంతే. అయితే ఇప్పుడు మీకు జబర్దస్త్లో అవకాశాలు ఎట్లా వచ్చింది అసలు? అక్కడ జబర్దస్త్లో అవకాశం కాదు, జబర్దస్త్ పవన్ నాకు ఈ పాట ద్వారా పరిచయం. ఎవరో చెప్పారంట, గీత అనే ఒక అక్క చెప్పింది, ఆ అమ్మాయి పాటలు బాగా పాడుతుంది, వాయిస్ కరెక్ట్ సెట్ అవుతుంది ఆ పాటకు అన్నారు. ఎగ్జాక్ట్లీ ఆ పాట ఇచ్చిండు, వెంటనే వాడేసిన పాట. పాట మంచిగా పోయింది. మన వెంకట్ అజ్మీర్ మ్యూజిక్ చేసిండంటే ఇంకా అదొక లెవెల్ అనుకో. ఆయన అంత బాగా మ్యూజిక్ చేస్తాడు. సో ఆయనే మ్యూజిక్ చేసిండు. నేను జబర్దస్త్ జీవన్, మీ అందరికీ తెలుసు జబర్దస్త్ జీవన్, ఆయనే నేను ఇద్దరం కలిసి ఆ పాట పాడినాం, మంచి హిట్ అయితే కొట్టినాం. మస్తు డాన్స్ వేసిండు పవన్ దానికి, ఆడపిల్ల లెక్క ఎక్స్ప్రెషన్స్ ఇచ్చుకుంటా ఇచ్చిండు. ఈ మధ్య ఆయన పాట కూడా ఒకటి, అది ఈ సాంగ్ బాగా వైరల్ అవుతుంది కదా, దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి సాంగ్ అది. కాకపోతే ఆయన వేరేలాగా వాడింది అనమాట. సో అది చాలా హిట్ అయింది ఆ పాట. సో మొన్న చనిపోయిన మనం శృతి గురించి చూసుకుంటే ఫోక్ సింగర్, తనతో మీకు పరిచయం ఎలా అంటే ఆ అమ్మాయితో నేను జస్ట్ ఒక 3-4 సార్లు మాట్లాడినా. అక్క నీ పాటలు బాగుంటాయి అక్క, మీతో ఇంటర్వ్యూ కావాలి. నేను ఫస్ట్ ఏమన్నానంటే ఇంటర్వ్యూ కావాలి అన్నాను. తప్పకుండా చేస్తాక్క నీతోటి ఇంటర్వ్యూ, నేను నీతో పాటు నేను పాటలు ఆడతక్క, నేను పరడి పాటలు ఆడతక్క, నీ పాటలు అన్నీ అన్నాడు. సరేనన్నా అన్నా, ఎప్పుడు ఇస్తావు చెప్పు అన్న, టైం 3-4 డేస్ తర్వాత కాల్ చేయండి అక్క అన్న. ఓకే. నిజం చెప్పాలంటే ఆ పిల్ల మాట్లాడుతుంటే ఆ గట్సే వేరబ్బా. ఇట్లా మాట్లాడతా అంటే కొట్టినట్టే నా లెక్కనే మాట్లాడతా అన్నది కూడా అమ్మాయి అన్నమాట. ఇట్లనే మాట్లాడదాం, ఏడవైనా నేను ఇట్లనే మాట్లాడతా అక్క, బరాబర్ ఉంటా, నేను ఆయనకి నచ్చిందా పాడతా, లేకపోతే లేదు, అట్లా మాట్లాడుతుంది అమ్మాయి. అలాంటి అమ్మాయి ఆత్మహత్య చేసుకుందంటే ఎవరిని నమ్మరు అసలు.
చాలా ఆలోచిస్తుంది, చాలా ఆలోచించి అంటే అంత గర్డ్స్ ఉన్న అమ్మాయి సూసైడ్ చేసుకుంటే లేదు, చేసుకోలేదు, చంపేశారు, 100% చంపేశారు. అంటే తనకి అంటే ఏ రీజన్స్ వల్ల ఇవి జరుగుండొచ్చండి? ఒకటి వాళ్ళ డాడీ చెప్పడం కట్నం గురించి. సో ఆ కట్నం గురించే తన్ని చంపేశారని చెప్పేసి అందరు చాలా మంది అనుకుంటున్నారు. కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇంత గట్టిగా అంటున్నారు, నా బిడ్డ చచ్చిపోదు, నా బిడ్డ అంత పిరికిది కాదు, ఎట్లా మాట్లాడుతుంది, మొగరాయిన్ లెక్క ఉంటుంది, ఆమె ఎట్లా చేసుకుంటుంది. తర్వాత వాళ్ళ ఆయన అంత డ్రామా వేసి చూపిస్తున్నాడు ఇప్పుడు. కానీ ఎప్పటికైనా నిజం దాగదు, బయటకు వస్తుంది, 100% బయటికి వస్తుంది. వాడే హత్య చేసిందని తేలుతుంది 100%. అది అంటే ఎవరు తప్పు చేసినా జరగాల్సిన శిక్ష అయితే అది కంపల్సరీ వస్తుంది, అది మనం కాదనలేము. కాకపోతే కొంచెం ముందు టైం పడుతుంది అంతే. ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నారు అందరూ, నన్ను తొక్కిన వాళ్ళైనా లేకపోతే నన్ను నాగం చేయాలనుకున్న వాళ్ళైనా, నన్ను అసలు ఈ ఇండస్ట్రీలో ఈ అమ్మాయి కనిపించకుండా చేయాలనుకున్న వాళ్ళైనా, వీళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు, మస్తు హ్యాపీగా ఉన్నారు. డబ్బులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి వాళ్ళకి. ముందు ముందు ఉంటుంది వాళ్ళకి ముస్లిం పండుగ 100%. ఎవరికైనా అంటే ఏదో ఒకటి మనం ఒకరికి చేసింది ఏదో ఒక రోజు రివర్స్ లో వస్తుంది. ఆడపిల్లని ఏడిపించిన పాపం జన్మ జన్మల వెంటాడుతుంది. సో నేను ఎంత ఏడ్చినా అనేది ఆ దేవుడికి నాకే తెలుసు. నన్ను ఇలా కాకుండా చేసిదే, నాకు అసలు ఇంత ఛాన్స్లే లేకుండా చేసిదే, వాళ్ళకు కూడా గతి రావాలని నేను 100% కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు అందులో ఉండుంటే ఒక లెవెల్లో ఉండేవాళ్ళు, మీ పాటలు ఇంకా నిజంగా చెప్తున్నా. ఇప్పుడు గాడ్ ప్రామిస్ గా ఒకవేళ ఆ ఛానల్ నేను ఉంటే ఇప్పుడు వచ్చే మట్టి మాణిక్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇప్పించేదాన్ని, ప్రతి ఒక్కరికి. ఓకే, వాళ్ళు ఫినాన్షియల్ గా పెడుతున్నారు కాబట్టి మనం ఇలాంటి వాళ్ళని పైకి తీసుకొస్తే 100% ఇంకా ఆ ఛానల్ ఎక్కడ ఉండేది. ఆల్మోస్ట్ ఇప్పుడు ఎక్కడ ఉంది ఆ ఛానల్, కానీ ఇంకా బాగుండేది, ఇంకా బాగుంది. అంటే చిన్న చిన్న వాళ్ళకి లైఫ్ వచ్చేది అని నా ఉద్దేశం అంతే. అంటే టాలెంట్ ఉన్న వాళ్ళని కూడా మనం వెతికి బయటికి తీసే ఛాన్స్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు చిన్న చిన్న ఛానళ్ళల్లో మట్టి మాణిక్యాలు ఎక్కడి నుంచి నల్గొండ, కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, మన హన్మకొండ, వరంగల్ నుంచి వస్తున్నారు. ఎట్లా వస్తున్నారు? వాళ్ళ అక్క నా దగ్గర ఈ పాట ఉంది, నేను పాడాలనుకుంటున్నా అంటే నాకు ఛానల్స్ సరిగ్గా తెలియదు, ఎవరు తెలియదు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఛాన్సులు రాలేకపోతున్నాయి. ఓకే, కానీ అలాంటివి చాలా మంది ఉన్నారు అక్క, నిజంగా చెప్తున్నా. వాళ్ళందరికీ కూడా ఈ ఛానల్ వాళ్ళందరూ ఎవరికైతే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో, ఎవరైతే కొత్తగా పెట్టుకుంటారో వాళ్ళందరికీ, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తే వాళ్ళందరూ బాగుపడతారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా మీ నుంచి ఎట్లా అంటే నాకు వీళ్ళతో ఇంటర్వ్యూ కావాలి అంటే నేను 100% మేము సపోర్ట్ చేస్తాము, చేయకుండా ఉండము. ఎందుకంటే టాలెంట్ ఉన్న వాళ్ళని బయటికి తీసుకురావడమే మన ఇంటర్వ్యూ ఉద్దేశం ఏంటి, జనాలకి ఒక వ్యక్తిని పరిచయం చేయాలి, వాళ్ళకున్న టాలెంట్ని పరిచయం చేయాలి అన్నది. సో దానికి మేమైతే 100% సపోర్ట్ చేస్తాము, ఎప్పటికీ చేస్తాము, చేయాలి. సో ఇప్పుడు మీరు పాడిన పాటలు 70+ ఉన్నాయి. ఒక పాటకి ఎన్ని డేస్ తీసుకుంటారు పాడడానికి? ఒక రోజు అక్క, ఒక రోజులో మొత్తం రికార్డింగ్ అంతా అయిపోతుంది. పాట ఇస్తారు అక్క, లిరిక్స్ ఇస్తారు, ట్యూన్ ఇస్తారు, అది మనకి సెట్ అవుతుంది అంటేనే పిలిపిస్తారు, అది సెట్ కాదంటే వదిలేస్తారు. ఓకే, సో ఆ పాట ఇస్తారు, అది సెట్ అవుతుంది అనగానే ఒక 1 వీక్లో పిలిపించేసి సాంగ్ పాడిపించేస్తారు. ఓకే, మమత ఒక సాంగ్కి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుంది? నేనైతే 5000 తీసుకుంటాను. ఓకే, నేను ఎవరికైనా ఎక్కువ చెప్పాను, ఇప్పటివరకు ఇక్కడ చెప్పలేదు. 5000 తీసుకుంటా నేను. అండ్ ఇంకోటి ఇంటర్వ్యూస్కి కూడా సేమ్ 5000 తీసుకుంటా. మొత్తం ఎన్ని ఇంటర్వ్యూస్ చేసావు ఇప్పటి వరకు? నేను బాగానే చేశాను, చెప్పాను కదా, మొత్తం 600 పైన చేసాను. 600 పైన అని అంటే బాగా పేరు తెచ్చింది ఏంటంటే కనకవ్వ ఇంటర్వ్యూ. సారీ, ఫస్ట్ పర్షాన్ ఇమ్రాన్ అని ఉన్నారు కదా, ఆ అన్నయ్య ఇంటర్వ్యూ హిట్ కొట్టింది నాది. ఆ తర్వాత జనాలందరూ నన్ను గుర్తుపట్టారు. ఓకే, అది ఫిలిం టీ అని చెప్పేసి డిజిటల్ ట్రీలో వేశారు ఇంటర్వ్యూ. దాంతో నన్ను జనాలందరూ గుర్తుపట్టారు. ఆ తర్వాత అలాంటి ఇంటర్వ్యూయే మైక్ టీవీలో కనకవ్వని చేసిన, అక్కని కనకవ్వ సింగర్ని చేసిన. ఆ తర్వాత అందులోనే మన రషీద్ అండ్ సమీరా
ఓకే. వాళ్ళిద్దరు ఇంటర్వ్యూ చేసినాక ఇంకా గొప్ప అంటే మనకి గొప్ప గుర్తింపు వచ్చింది. ఫలానా బాసాని మమత అంట తెలంగాణ స్లాంగ్ లో మంచి ఇంటర్వ్యూ చేస్తుంది అన్న ఒక ఇది జనాల్లోకి వచ్చేసింది. అప్పటి నుంచి అంతా తెలంగాణ స్లాంగ్ లో ఇంటర్వ్యూ చేస్తుంది అని చెప్పేసి ఒక ఇది ఫేమ్ వచ్చింది. అయితే ఇప్పుడు మీకు ఒక ఫోక్ సింగర్ కాకంటే యాంకర్గా పేరు వచ్చిందా? ఎట్లా దీంట్లో ఎక్కువ పేరు వచ్చిందా, దాంట్లో ఎక్కువ పేరు? ఎక్కువ యాంకర్ గా పేరు వచ్చింది. ఓకే. కానీ మీరు అనుకున్నది ఒక ఫోక్ సింగర్ గా కదా? నేను ఫోక్ సింగర్ గా, అండ్ అందరు కూడా చాలా మంది యాంకర్ అంటారు. సో తెలంగాణ యాంకర్ అంటారు. ఎక్కువ మంది ఫోక్ సింగర్ అంటే సాంగ్స్ పాడినాయి కాబట్టి ఈ పాటలు పాడతారా అని అడుగుతారు. కానీ యాంకరింగ్ చేస్తావని చాలా మంది అడుగుతారు. మేడం మీరు యాంకరింగ్ చేస్తారా, ఇట్లా పర్సన్స్ ఉన్నారు అండ్ ఈవెంట్స్ ఉన్నాయి, యాంకరింగ్ చేస్తారని అడుగుతారు. ఎక్కువ మంది అదే అడుగుతారు. ఓకే. అంటే మీరు ఇప్పుడు యాంకర్గా ఉండాలనుకుంటున్నారా, ఫోక్ సింగర్గా పెద్ద పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారా? ఫోక్ సింగర్గా ఒక హిట్ సాంగ్ పడాలి, దానికోసం వెయిటింగ్ నేను. సో ఎంతో మందికి ఆ హిట్ సాంగ్ పడంగానే వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ అవుతున్నాయి. ఒక ఫోక్ సింగర్ ఒక్క సాంగ్ పాడంగానే హిట్ అయ్యిందంటే చాలు, అదే సింగర్తో పాడిస్తున్నారు ఎక్కడైనా. సో అట్లా నాకు ఒక పాట హిట్ పడాలి, ఒక బ్రేక్ ఎక్కడ వస్తుందో అది దేవుడికే తెలవాలి, దానికోసం వెయిటింగ్ అంతే. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఫోక్ సింగర్గా అవ్వాలనుకున్నారు కానీ యాంకరింగ్కి వచ్చారు, అసలు ఎందుకు దీంట్లోకి ఎందుకు షిఫ్ట్ అయ్యారు? నేను చెప్పాను మీకు, ఇందులో ఉన్న ఇబ్బందులు తట్టుకోలేకనా, ఇందులో ఉన్న ఇబ్బందులు తట్టుకోలేక ఇంకా నాకు సాంగ్ అంటే మీరు ట్రై చేసి ఆల్రెడీ విసిగిపోయి దీంట్లోకి వచ్చారు. చాలా అలసిపోయాను. ఒక 1.5 year ఇది మన సాఫ్ట్వేర్ చేసిన. ఓకే. సాఫ్ట్వేర్ జాబ్ మ్యాపింగ్ చేసిన. సో ఆ తర్వాతనే లేదు ఇది కరెక్ట్ కాదు నాకు, నేను ఇంకా ఏమో చేయగలుగుతా అని అప్పుడు యాంకరింగ్ చేయడం స్టార్ట్ చేసాను. దాని తర్వాత బాగుందా మీకు లైఫ్? బాగుంది. ఓకే. అప్పటి నుంచి బాగుంది. యాంకరింగ్ చేస్తున్నప్పుడే బాగుంది అంటున్నారు ఫోక్ సింగర్ కంటే? నిజంగా. కానీ మీ ఏం వచ్చేసి ఫోక్ సింగింగే కదా. ఫోక్ సింగర్గా పేరు తెచ్చుకొని ఒక మంచి తెలంగాణ యాంకర్ అనిపించుకోవాలి అని. ఓకే. సో ఇప్పుడు మమత అంటే ఏంటి జనాలకి? అంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. అంటే నా విధానం, నేను చూసే విధానంలో నేను చెప్తాను, వేరే వాళ్ళు చూసే విధానంలో అంటే వాళ్ళు అర్థం చేసుకున్న దాన్ని బట్టి. కానీ ఒక మమత అంటే ఏంటి? ఒక మంచి తెలంగాణ ఫోక్ యాంకర్. ఓకే. చూసినావా ఫోక్ యాంకర్? నాకు తెలుసు నువ్వు సింగర్ అంటే మళ్ళీ అడుగుతావు. ఓకే. అంటే సింగర్ కంటే యాంకర్ గానే ఎక్కువ పేరు వచ్చింది కాబట్టి ఫోక్ యాంకరే అంటారు. అంతే. మళ్ళా సో యాంకర్ ఫోక్ సింగర్స్ నే ఎక్కువ, ఫోక్ డాన్సర్స్ నే నేను ఎక్కువ ఇంటర్వ్యూ చేసిన. మళ్ళా అంటే మీ స్లాంగ్ కి తగ్గట్టు సెలెక్ట్ చేసుకున్నారా, లేదంటే మీ కళకు తగ్గట్టు సెలెక్ట్ చేసుకున్నారా? కళకు తగ్గట్టు. అంటే మీలాగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి తీసుకురావాలి అన్న ఉద్దేశం. అదే ఒక ఉద్దేశం అక్క. నాకు ఒకటే ఒక ఉద్దేశం ఏంటంటే నాలాంటి మట్టి గొంతులు చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. వాళ్ళందరినీ బయటికి తీసుకురావడమే నాకు ఒకే ఒక లక్ష్యం, అదంతే. సో తెలంగాణ అంటేనే ఫోక్ సాంగ్స్ కదా. అంటే ఫోక్ సాంగ్స్ పాడే వాళ్ళకి అంత ఆదరణ లభిస్తుందా ఇప్పుడున్న దాంట్లో? నీకో విషయం తెలుసా, సినిమాలలో ఉన్న పాటల కన్నా అంత ఆదరణ లేదు, కానీ ఇప్పుడున్న తెలంగాణ ఫోక్ సాంగ్స్ కి అంత ఆదరణ ఉంది. ఏడ చూడు తెలంగాణ ఫోక్ సాంగ్లే, ఆడ పెళ్ళి అవుతుందంటే తెలంగాణ ఫోక్ సాంగ్లే, అటు ఎక్కడైనా ఫంక్షన్స్ ఉన్నాయంటే తెలంగాణ ఫోక్ సాంగ్లే. ఏడ చూడు ఇప్పుడు టీడీపీ అంటున్నా, ఇప్పుడు ఇవి ఎలక్షన్స్ లలో ఏ పాటలు పాడతారు? ఫోక్ సాంగ్లు పాడకపోతే ఫోక్ సాంగ్లు పెట్టుకొని పేర్లు మార్చుకొని వాడుకుంటారు. మరి అంత ఫేమస్ ఉన్న దానికి, అంటే అంత ఆదరణ ఉన్న దానికి, మరి ఫోక్ సింగర్స్ కి ఎందుకు అంత ఆదరణ లేదు? ఎందుకు లేదు? ఫోక్ సింగర్స్ కి ఆదరణ మస్తుంది. హిట్ అయిన పైకి పోతుండ్రు, ఫట్ అయిన వాళ్ళు కిందికి వస్తున్నారు. అంటే టాలెంట్ లేని వాళ్ళకి ఎందుకు ఉన్నారా, లేదంటే తొక్కేస్తున్నారనే చెప్తున్నాక. మంచిగా పాడేటోళ్ళని చాలా మందిని తొక్కేసిరు. ఎవరైతే ఇప్పుడు బాగా వాడుతున్నారో వాళ్ళనే ఎత్తుకున్నారు. వాళ్ళు కూడా ఎక్కువ కాలం ఏమి ఉంటారు, వాళ్ళది కూడా కొంచెం టైం. ఏదైనా ఆ గాలి వచ్చినప్పుడే ఉంటుంది, ఆ గాలి ఉన్నంత వరకు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో సింగర్ వస్తాడు. సో అంటే కళాకారులకి ఒక్క టైం వరకే ఫేమ్ ఉంటుంది అనేది ఒప్పుకుంటారా? ఒప్పుకుంటా 100%. ఇప్పుడు మనకి టాలెంట్ ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా, ఇప్పుడు సాంగ్స్కి ఆదరణ ఉంది, కానీ వీళ్ళందరూ వెనకబడిపోతున్నారు కదా. అదే చెప్తున్నా నేను కూడా. ఏంటంటే వాళ్ళు ఉన్నంత కాలమే వాళ్ళ దగ్గర ఎప్పటికి ఉండవు కదక్క, ఎప్పటికి ఒకే వాయిస్ ఉంటుందా? ఉండదు. ఇప్పుడు ఒక పాట ఓ పిల్లగా వెంకటేష్ చూడకపోతున్నావు సాంగ్ హిట్ అయింది,
ఆ తర్వాత నా పేరే ఎల్లమ్మ హిట్ అయింది. ఆ తర్వాత వచ్చిన సాంగ్స్లల్లా ఇప్పుడు నెక్స్ట్ ఇది చెప్పినా కదా, రాను బొంబాయికి రాను, ఆ సాంగ్ హిట్ అయింది. హిట్ అవుతుంది, 100% హిట్ అవుతుంది, అది నాకు నమ్మకం ఉంది. అమ్మాయి కూడా చాలా బాగా డాన్స్ చేసింది, నిహారిక తన పేరు నిహారిక. వీళ్ళందరూ అంటే ఆమె పాడే సాంగ్స్ కొన్ని హిట్ అవుతాయి, కొన్ని ఫట్ అవుతాయి. చెప్పలేం అన్ని హిట్ అవుతాయి అని చెప్పలేం. ఆమె అనే కాదు, ప్రతి సింగర్ పాడే పాటలు కొన్ని హిట్ అవుతాయి, కొన్ని ఫట్ అవుతాయి. జానపద గాయకులుగా మీరు ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటి? ఓన్లీ ఒక ఫోక్ సింగర్స్గా, నేను అనేది ఇండస్ట్రీ గురించి కాదు, ఫోక్ సింగర్స్గా మీరు ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటి? నాకేం ఛాలెంజెస్ లేవు. వాళ్ళు అంటారు అంతా ఈ పాట ఉందమ్మా, నువ్వు వచ్చి ఈ పాట పాడతా అంటే ఓకే, ఎంత తీసుకుంటావు, ఇంత పాడతా అంటే పాడు, సెట్ అవుతుంది అంటే పాడదాం, లేకపోతే లేదు, అంతవరకు. ఇంకా దానికి మించి నేను ముందుకు పోదలుచుకోలేదు, పోను కూడా. అవకాశం వస్తే చేస్తారు అంతే. అవకాశాలు వస్తే పాడతా, ఎలాంటి పాట అయినా పాడతా. ఓకే. సో ఇప్పుడు ముందు ముందు మీరు ఆల్బమ్ స్టార్ట్ చేయాలి అని అంటే ఆలోచన ఉందా, లేదంటే ఫిక్స్ అయిపోయారా మీరు చేయాలని? నేను నిజంగా చెప్పాలంటే ఆలోచన ఉంది నాకు. నేను ఒక ఛానల్ పెట్టాలి, నేను పాడించాలి పాటలు. నేను పాడకున్నా ఎవరైతే ఉన్నారో టాలెంట్ ఉన్న వాళ్ళు, ఎవరైతే ట్రై చేస్తున్నారో ఒక సింగర్గా, వాళ్ళకి ఛాన్సులు ఇవ్వాలని. చాలా బీద వాళ్ళు ఉన్నారక్క, అంటే పేదరికంలో నుంచి వచ్చి పాటలు పాడుతున్న వాళ్ళు చాలా మంది, పాటలు రాసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అవును. డాన్స్ వచ్చి కూడా వాళ్ళు కనిపించకుండా ఉన్నోళ్ళు కూడా చాలా మంది. ఇన్స్టాలో అన్ని పిచ్చి పిచ్చి చేసేటోళ్ళు అందరినీ తీసుకొచ్చి అందరినీ మనం పెద్దోళ్ళని చేస్తున్నాం, పెద్ద ఫేమస్ చేస్తున్నాం. అలాంటి వాళ్ళకన్నా ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి పేర్లు తెచ్చినాం, వాళ్ళకి పేరు తీసుకొచ్చినాం అనుకో, మనకే మంచి పేరు వస్తుంది. అది నా ప్రయత్నం, అంతే, అంతకుమించి. అంటే ఆల్రెడీ ఫేమస్ అయిన వాళ్ళనే ఫేమస్ చేస్తున్నారు కానీ ఉన్న వాళ్ళు, టాలెంట్ ఉన్న వాళ్ళని రావట్లేదు ఆవేదన, అంతే. అంతేనా? అంతే. ఓకే. ఇప్పుడు మనము చూసుకుంటే మనకి సినిమాలలో కూడా ఫోక్ సాంగ్స్ వస్తున్నాయి. సో మమత సినిమాలో పాడలేదా ఇప్పటి వరకు? 100% పాడతా, కంపల్సరీ పాడతా. ఓకే. నాకు కూడా అట్లాంటి పాట ఒకటి వస్తుంది, పాడతా. మన అంటే ఏ సినిమా చూసుకున్నా ఏదో ఒక సాంగ్ అయితే కంపల్సరీ ఒక సాంగ్ అయితే ఇస్తున్నారు కదా. సో అంత ఆదరణ ఉన్నదానికి సినిమాలలో పాడే అవకాశం అంతవరకు వెళ్ళలేదు. అక్క అమ్మవారి దయ ఉంది నా మీద, ఉంది అమ్మవారి దయ. నేను ఊరికే టెంపుల్కి పోను, నేను మనుషుల కంటే దేవుళ్ళనే ఎక్కువ నమ్ముతా. నేను అందుకే ఆ మనుషులను అందరినీ పక్కన పడేసి దేవుళ్ళ చుట్టే ఎక్కువ తిరుగుతా. నేను దేవుళ్ళతోనే మాట్లాడతా ఎక్కువ. వెళ్ళిందంటే ఆడ కూర్చున్నానంటే నాకు ఇంకా కళ్ళల్లో నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఓకే. అవన్నీ చెప్పుకుంటా, నాకు ఇట్లా ఉంది, నా పరిస్థితి ఇది, అమ్మా ఎందుకు ఇట్లా చేస్తున్నావు, ఇంకెంతకాలం ఈ కష్టాలు, ఈ బాధలు అని చెప్పేసి ఆమెను అడుగుతా. నేను ఆమెనే సమాధానం చెప్తా తప్ప ఈ మనుషులు ఎవ్వరు. ఇప్పుడు నేను వాళ్ళకి చెప్పాను అనుకో, తర్వాత నా పక్కకు వచ్చి 2-3 మాటలు మంచి చెప్తారు, వెనక పోయి మళ్ళీ బ్యాడ్గా చెప్తారు. నేను అందుకే మనుషుల్ని మనుషుల్ని నమ్మి 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 బిసిగిపోయినాను. మనుషులంతా సెల్ఫిషే, వాళ్ళకి ఎంతసేపు వాళ్ళు ఎదగడం చూసుకుంటారు కానీ పక్క వాళ్ళని ఎదుగుతుంటే ఎదగనివ్వరు. నాకు అలాంటివి చాలా తగిలినాయి. సో నేను లైఫ్లో మనుషుల జోలికి పోను. అందరికి కూడా ఇదే మాట చెప్తున్నా, ఎవ్వరిని నమ్మకురి. సొంత ఫ్రెండ్ అయినా సరే ఆడు పక్కకే ఉంటాడు, నువ్వు ఎక్కడనో ఒక కాడ ఎదుగుతున్నావు అని తెలిసినప్పుడు నేను తొక్కాలని చూస్తాడు, అంతే. అంటే పక్క వాళ్ళు ఎదుగుతుంటే చూడలేని వాళ్ళు చాలా మంది. ఇప్పుడు అదే నడుస్తుంది మొత్తం. ఓకే. మనం ఇంటర్వ్యూ ముగించుకునే ముందు ఒక మంచి ఫోక్ సాంగ్ మీ అందరి కోసం. నాకు గద్దరైన పాటలు అంటే చాలా ఇష్టం. నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి, ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి, అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి, మొగుడు ముద్దాడారాలే ఓలచ్చ గుమ్మడి, నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి, ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి, అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి, మొగుడు మాట్లాడరాలే ఓలచ్చ గుమ్మడి, సెంత కప్పలేసుకొని ఓలచ్చ గుమ్మడి, సెత్త కుండీలేయబోతే ఓలచ్చ గుమ్మడి,
కుక్క పిల్ల అడ్డమొచ్చి ఓలచ్చ గుమ్మడి అక్క అట్లా చెయ్యకందో ఓలచ్చ గుమ్మడి నిండు అమాస నాడు ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినదో ఓలచ్చ గుమ్మడి బట్టలల్లా చుట్టుకొని ఓలచ్చ గుమ్మడి బాడీలో వారియబోతే ఓలచ్చ గుమ్మడి గంగమ్మ కొంగు సాపి ఓలచ్చ గుమ్మడి సెల్లెదానమియ మందో ఓలచ్చ గుమ్మడి నిండు అమసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినదో ఓలచ్చ గుమ్మడి. సో ఇప్పుడు మనకి బలగం మూవీలో చూసుకుంటే చాలా పాటలు ఉన్నాయి మన తెలంగాణ యాసలో. ఆ మూవీలోంచి మీరు ఏదైనా ఒక పాట పాడగలరా? నేనంతా అంటే ఆయన కొమరయ్య సాంగ్ ఒకటి ఉంది కదా, అది చాలా బాగుంటుంది కానీ పాడలేను ఆ సాంగ్. ఓకే, అంటే జస్ట్ ఒక 2 లైన్లు. ఓలే 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 ఓలేయా ఓలే 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 ఓలేయా కుషటి మీసాలోడు పిల్లగాడు గుచ్చేటి సూపులోడు మెచ్చేటి మాటలతో నచ్చేటి నవ్వులతో నా మనసు దోసినాడు సరిచూడు కుదిరేటోడు మీనోడు బలెజోరు దారుంటాడు మస్కట్టు సెంటోలే ఊరించే బిస్కెట్టు బంగారం అసుంటోడు బాని రింగులో జుట్టులు గింగిరాలు తిరిగే నా మనసు బొంగారమయ్యి ముద్దు ముచ్చట తీర్చంగా వద్దకొస్తే చాలు వంకి పతానపు బొంగారమై తన్లాట పడుతున్నదో పానం పెండ్లాడగోరుతుందో కళ్ళల్లా తిరుగుతుండో వాడు పెదవుల్లా మెదులుతుండో తన్లాట పడుతున్నదో పానం పెండ్లాడగోరుతుందో కళ్ళల్లా తిరుగుతుండో వాడు పెదవుల్లా మెదులుతుండో తాప తాపకేమో దూపయినట్టు పొల్లగాని రోకు రూపైనదో యాది చేసుకుంటూ యాపకు దిన్నావతోడు దండి తీపున్నదో లేక లేక వాడు సుట్టమై వస్తే ముచ్చటాడ మనసు కొట్టుకుందో ఇచ్చంత్రాల ఈడు ఖచ్చితంగా వాణ్ణి మనువు ఆడే మంకు పెట్టుకుంది సాటు సాటుంగా నన్నే చూస్తున్నాడనుకోని సిన్నంగా సిగ్గుపడితే పూట పూటకు వాడు కంట పడాలని కోటొక్క దేవుళ్ళ కోరుకుంటి తన్లాట పడుతున్నదో పానం పెండ్లాడగోరుతుందో కళ్ళల్లా తిరుగుతుండో వాడు పెదవుల్లా మెదులుతుండో తన్లాట పడుతున్నదో పానం పెండ్లాడగోరుతుందో కళ్ళల్లా తిరుగుతుండో వాడు పెదవుల్లా మెదులుతుండో ఓలే 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 ఓలేయా ఈ పాట మీ వారి కోసమే పాడారా? ఎగ్జాక్ట్లీ నాకు తెలుసు నువ్వు ఇది అవును దీనికోసమే వాడినా. తన కోసమే పాడారు. ఓకే, ఇప్పుడు మీరు ఫోక్ యాంకర్గా జర్నీ స్టార్ట్ చేశారు 5 years నుంచి. అయితే చంద్రవ్వ కూడా ఫోక్ ఆ స్లాంగ్లోనే మన స్లాంగ్లోనే తెలంగాణ స్లాంగ్లోనే ఇంటర్వ్యూస్ తీసుకుంటారు కదా. సో ఎప్పుడు అనిపించలేదా నేను కూడా అంత ఫేమ్ అవ్వాలి అని? అనిపించింది. నేను ఇప్పుడు మీకు ఇందాక చెప్పింది కూడా తెలంగాణ స్లాంగ్లో నేను కూడా ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నా, కానీ తెలంగాణ స్లాంగ్లో నేను పాడాలి కాదు, ఇలా తెలంగాణ స్లాంగ్లో నేను చెప్పాలి, ముచ్చట్లు చెప్పాలి. దానికోసం ఎదురు చూస్తున్నా. ఆల్రెడీ 1TV న్యూస్లో నేను రచ్చబడిన ముచ్చట్లు చెప్పిన, ఓకే, అండ్ అలాగే సిటీ విజన్లో చెప్పిన, మన ఫిలిం ట్రీలో చెప్పిన, అదే టాప్ తెలుగు టీవీలో చెప్పిన. సో ఇప్పుడు తొలి వెలుగులో మళ్ళీ అడుగు పెట్టాలి. ఓకే, అది నా టార్గెట్. ఓకే ఓకే. సో ఫ్యూచర్లో బాసాని మమత ఎలా ఉండబోతుంది? మంచి సింగర్గా ఉండబోతుంది, మంచి సాంగ్స్ కూడా వస్తాయి. ఓకే, అందరు అంటారు ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. నేను పడ్డ కష్టానికి ఫలితం త్వరలోనే దక్కబోతుందని అదొక చిన్న ఆశ అంతే. సో మంచి యాంకర్గా పేరు తెచ్చుకుంటుంది, మంచి వైఫ్గా పేరు తెచ్చుకుంటుంది, మంచి కూతురుగా పేరు తెచ్చుకుంటుంది, మంచి సింగర్గా పేరు. ఓకే, ఇవే నేను కోరుకునేది. అంటే ఇంతకుముందు జర్నీలో పడ్డ కష్టాలు, అనుభవించిన బాధలు అవే మిమ్మల్ని ఇంత స్ట్రాంగ్ చేసి
ఆ స్ట్రాంగ్నెస్ ఎదుటి వాళ్ళకి పొగరు లేదంటే అన్నట్టు అనిపిస్తుందా? అవును, అందరికీ అంతేనా? అదే అనిపిస్తుంది. ఆ, వాళ్ళకు కూడా త్వరలోనే తెలుస్తుంది మమత ఎలాంటిది అనేది. ఉమ్. అంటే మమత పడ్డ కష్టాలే ఇట్లా మార్చాయి. అంతే, ఇంత స్ట్రాంగ్గా మార్చినాయి. ఓకే. ఫ్యూచర్లో ఇంకా ఎన్నో సాంగ్స్ పాడాలి, మూవీలో ఒక హిట్ సాంగ్ మేము వినాలని కోరుకుంటున్నాము. అండ్ యాంకర్గా కూడా తొలి వెలుగులో మీరు చేయాలి అని అనుకుంటున్నారు. సో తొందరలోనే చూస్తాము అనేసి అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. మా కోసం ఇంత టైం స్పెండ్ చేసి మీ అనుభవాలను షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.